నమస్తే, నేను ప్రశాంత్. కేసీఆర్ గారికి అసలు ఏం జరిగింది, కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ అసలు కేసీఆర్ గారికి ఏమైంది? అంటే వయసు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు అనారోగ్యానికి గురయ్యారా, లేకపోతే అసలు ఏం జరిగింది? అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వయసు రీత్యా అనారోగ్యం అనేది ఎవరికైనా కామన్. కాకపోతే కేసీఆర్ గారు కొంత ఆయన జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టి ఇప్పటివరకు కొంత ఆరోగ్యంగా ఉన్నారేమో. మామూలుగా అయితే ఆయనకు 2014 నుంచే లివర్ ప్రాబ్లం ఉంది, ఇలాంటివన్నీ చెప్తుండేవాళ్ళు. ఆయన పరిపాలన చేశాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే అధికారం కోల్పోయిన తర్వాత వెంటనే ఆయన కాలు జారి పట్టడం, తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఏదో రకరకాల టెస్టులు చేయడం, ఇవన్నీ జరిగాయి. అప్పుడేమో అందరూ ప్రముఖులందరూ వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో దాదాపు 2 నెలల క్రితం అనుకుంటా ఏఐజీ హాస్పిటల్కి ఒకటిన అర్ధరాత్రి వేళ తీసుకెళ్లారు ఆయన. అవును, తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంచారు. ఆ తర్వాత మరుసటి రోజు చాలామంది అసలు ఆయనకి ఏమైంది అని అడిగినప్పుడు ఏం కాలేదు, జనరల్ చెకప్లకి వచ్చారు అని చెప్పారు. జనరల్ చెకప్లకి వచ్చినప్పుడు హాస్పిటల్లో ఇన్పేషెంట్గా జాయిన్ అవ్వరు ఎవరు కూడా. కానీ ఇన్పేషెంట్గా జాయిన్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో ఆయన. ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళినా, లేదంటే ఇప్పుడు తాజాగా యశోద హాస్పిటల్కి వెళ్ళారు. యశోద హాస్పిటల్లో డాక్టర్ ఎంవి రావు గారని ఆయన జనరల్ ఫిజిషియన్, ఆయన పర్సనల్ డాక్టర్ ఆయన. సో ఆయన దగ్గరికి జనరల్గా చెకప్లకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్తున్నారు. ఈ వైరల్ ఫీవర్ కారణంగానే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని. వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వైరల్ ఫీవర్లు తగ్గించట్లో ఆయన ఎక్స్పర్ట్ డాక్టర్ ఎంవి రావు గారు. సో యశోద హాస్పిటల్లో ఉంటారు ఆయన. సో అక్కడ ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యారు కేసీఆర్ గారు. కాకపోతే అర్ధరాత్రి వేళ హడావుడిగా ఆయన హాస్పిటల్లో తీసుకెళ్ళేటప్పటికి ఆయనకి ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక ఫీలింగు, లేదంటే అలాంటి ప్రచారం బాగా స్ప్రెడ్ అయింది తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే కేసీఆర్ గారి హెల్త్ అనేది చాలా కాలంగా బాగాలేదనేది అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, రజతోత్సవాల సందర్భంగా హెలికాప్టర్ కూడా ఎక్కలేకపోయాడు ఆయన. ఆ తర్వాత ఒకనొక సమయంలో ఆయన హెలికాప్టర్ దిగుతూ పడిపోయాడు. సరే, అప్పుడేదో ఆయన ముందు దాగి పడిపోయాడని రకరకాల ట్రోల్స్ చేశారు. సరే, ఆయనకు ఆరోగ్యం అయితే సరిగ్గా లేదు, అయినప్పటికీ కూడా ఆయన మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారనేది చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇన్పేషెంట్గా జాయిన్ అయినప్పుడు ఆయన సపర్యలు చేయడానికి కవిత గారు ఉన్నారనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. పక్కన కవిత, అలాగే కేసీఆర్ గారి సత్యమణి, వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ దగ్గరుండి ఆయనకి అన్నీ చూసుకుంటున్నారు, ఆయనకి సేవ చేస్తున్నారు అనేది. జనరల్గా ఆయనకి హాస్పిటల్లో బాగాలేనప్పుడు సంతోష్ ఉంటారు. ఎప్పుడు సంతోష్ లేకుండా అడుగు తీసి అడుగు పెట్టరు కేసీఆర్ అనేది కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. కానీ ఈసారి కవిత అక్కడ ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. సరే, ఈ కవిత కాకుండా ఇంకెవరు ఉంటారు, ఆయన సతీమణి కాకుండా ఇంకెవరు ఉంటారు అని అనుకోవచ్చు ఎవరైనా. అదొక పెద్ద న్యూసా, దాన్ని మీరు ప్రస్తావించాలని క్వశ్చన్ చేయొచ్చు. కానీ గతంలో ఎప్పుడు లేనిది ఈసారి కవిత ఉన్నారు. గతంలో సంతోష్ చూసేవాడు అని చెప్పి చెప్తుంటారు. ఎవరైనా పోయి చూసి రావడం తప్పితే పర్మనెంట్గా అక్కడ ఉండి ఆయనకి సేవ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి కవిత ఉంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ టైంలో కవిత ఉండటం అనేది రాజకీయంగా కొంత చర్చకు దారితీసింది. ఎందుకనంటే రీసెంట్గా కవితతోటి అసలు మాట్లాడట్లేదు అనేది ఒక టాక్ వచ్చింది కదా. తర్వాత కేసీఆర్ గారి స్నేహితుడు దామోదరరావు గారి చేత ఏదో సంధి పంపించారు సయోధ్య కుదర్చడానికి, కవిత దగ్గరికి. అయినప్పటికీ కూడా ఆ వివాదాలకి సమస్య పోలేదు, వివాదాలు అనేది వినిపిస్తుంది కదా. కేటీఆర్ కూడా లండన్ నుంచి నిన్న వచ్చినట్టున్నారు కేటీఆర్. సో కేటీఆర్కి నాయకత్వం అప్పచెప్తే పార్టీ నడవదు అనేటువంటి విషయాన్ని ఆవిడే ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ నడవదు అని. ప్లస్ కేటీఆర్ గారు ట్వీట్లుగా పరిమితం అవుతారు, ఎక్స్ వేదికగా, అంతే తప్ప ఆయన వచ్చి పార్టీని నడిపే అంత స్తోమత లేదు, అంత సామర్థ్యం లేదనేది కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ గారికి లెటర్ రాశారో ఆ రోజు నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీలో అప్పటి వరకు నివురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి విభేదాలు సమాజంలో చర్చకు వెళ్ళిపోయాయి. ఇంకా అది ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆ లెటర్ రాశారు కాబట్టి, ఆ లెటర్లో అనేక అంశాలు ప్రస్తావించారు కాబట్టి.
సో ఇప్పుడు కవిత కేసీఆర్ గారి దగ్గర సపర్యలు చేస్తూ ఉన్నారు. ఆవిడేమో రీసెంట్గా కూడా నిన్నో కూడా ఇక్కడ మాట్లాడినట్టున్నారు, ఎప్పటికైనా తెలంగాణకి నేను సీఎం అవుతానని. మామూలుగా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనేమో నేను కాబోయే సీఎంని అన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్నో ఎక్కడో ప్రస్తావించినట్టుంది, చాలా సోషల్ మీడియాలో వస్తుంది, వెబ్సైట్లో కూడా వస్తుంది, ఎప్పటికైనా తెలంగాణ సీఎంని నేనే అని. అంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కవితకు అప్పు చెప్తారా, లేదా కవిత కేసీఆర్ గారి అనుమతితోటి తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఏదో బీజేపీలో విలీనం చేస్తారని కొంతమంది, కాదు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి మళ్ళీ టీఆర్ఎస్ తీసుకొస్తారని ఇంకొంతమంది, ఇట్లా రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య జరిగినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పోటీలో కూడా లేదు, కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్సీ పోటీల్లో ఉన్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది సందేహం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా ఒక సందేహం. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక వస్తుంది. ఈ జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పోటీ పడుతున్నారు, అభ్యర్థిత్వం కోసం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం తీసుకుంది, మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, గోపీనాథ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఎమ్మెల్యేగా నిల్చోబెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది. సహజంగా ఏంటంటే కుటుంబీకులు ఎవరైనా పోటీ చేస్తే చనిపోయినటువంటి వాళ్ళ తాలూకు పోటీ పెట్టకుండా ఉన్నారు, చాలా వరకు పోటీ పెట్టకుండా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారంటే బీజేపీకి ఆ సాంప్రదాయం లేదు, బీజేపీ పోటీలో ఉంటుంది. బీజేపీ పోటీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా చేయాలి కదా, కూటమిలో ఉంది కాబట్టి. అసలు ఇప్పుడేంటి, తెలుగుదేశం పార్టీ కూడా సుహాస్ని అభ్యర్థిగా నిల్చోబెడతారు జూబ్లీ హిల్స్లో అని చెప్పి అంటున్నారు. మరి కూటమి అభ్యర్థిగా సుహాస్ని నిల్చోబెడతారా, లేదంటే బీజేపీ తరఫు నుంచి ఎవరైనా నిల్చోబెట్టి కూటమి పనిచేస్తుందా అనేది ఒక చర్చ. సో కేసీఆర్ గారికి బాగలేదు హెల్త్ అనేటువంటి ఎపిసోడ్ చుట్టూ పొలిటికల్ యాంగిల్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఆ పొలిటికల్ కొంచెం టెన్షన్స్ కూడా ఉన్నాయి అనుకోవచ్చా, కొన్ని ఫ్యామిలీ విభేదాలు కానివ్వండి, అదేవిధంగా ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఇలా టెన్షన్ వల్ల ఇలా గురయ్యారా, లేకపోతే లేదు వయసు ఆరోగ్యానికి అట్లా గురయ్యారా? ఇప్పుడు కేసీఆర్ గారికి యాక్చువల్గా ఎప్పటి నుంచో ఆయనకి లివర్ ప్రాబ్లం ఉందని చెప్పి అందరికి తెలుసు. సరే ఇప్పుడు తాజాగా బులెటిన్ కూడా రిలీజ్ చేశారు, హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఆ హెల్త్ బులెటిన్లో జనరల్ చెకప్ ప్రమాదం లేదు, ప్రాణాపాయం ఏం లేదు, 2-3 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారు, జ్వరం మాత్రమే ఉంది, జ్వరం కంట్రోల్ అవుతుంది అనేటువంటిది హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారికి బాగలేదు అంటం అనేది ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తుంది, హాస్పిటల్లో చేరటం అనేది. ఈసారి కొంత జ్వరం, హడావుడిగా హాస్పిటల్కి తీసుకొచ్చి చేర్చారు, పైగా కవిత దగ్గర ఉన్నారు అనేది ఒక చర్చనీయాంశమైంది. యాక్చువల్గా ఇంతకుముందు కంటే భిన్నంగా ఈసారి కవిత ఉన్నారు కాబట్టి, కవిత చూసుకుంటున్నారు అని అంటే సీరియస్ ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సీరియస్ ఏం లేదని చెప్పి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు, ఆయన కోలుకుంటారు, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని కూడా చెప్తున్నారు. మరి ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ వివాదాలు ఇలాంటి సందర్భంలోనే సమసిపోతాయి. ఏదైనా మంచి ఫంక్షన్ జరిగితేనో, లేదంటే ఇలాంటి కొంత బాధాకరమైనటువంటి ఎపిసోడ్స్లోనూ అందరూ అవుట్ అవుతారు. సో ఇప్పుడు మరి కేసీఆర్ గారికి బాగాలేదు కాబట్టి ఈ బాగాలేని సందర్భంగా అందరూ వచ్చి కలుసుకొని మాట్లాడి మళ్ళీ ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా ఒకటే అనేటువంటి ఫోకస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ టైంలో. బహుశా కవిత గారు ఉన్నారు కాబట్టి అవన్నీ చేస్తారేమో. బట్ ఇంతకుముందు సంతోషం ఉన్నప్పుడు కొంత సంతోషం మీద వ్యతిరేకత ఉంది కొంతమందికి. ఆయన అనుమతి లేకుండా అపాయింట్మెంట్ ఇవ్వడు కేసీఆర్ గారు, ఆయన అనుమతి లేకుండా ఎంటర్ కావడానికి కూడా లేదు, ఆయనేమో అనుమతి ఇవ్వడు, ఇవన్నీ చాలా ఉండేవి. ఈ మధ్య ఆవిడ కూడా అన్నారు కదా, దయ్యాలు ఉన్నాయి చుట్టూ అని. సో ఆ దయ్యాలు ఏంటి వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ దయ్యాలు ఉన్నాయి కేసీఆర్ గారు చుట్టూ అని చెప్పేసి అన్నారు కదా. మరి ఆ దయ్యాలు ఎవరు ఏంటి అనేది కవిత గారు ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో చెప్తారు. ప్రస్తుతానికైతే ఆ దయ్యాల నుంచి ఆయన కాపాడటానికి బహుశా ఆవిడ ఉన్నారేమో మేబీ హాస్పిటల్లో.
సో ఈసారి మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు అని చెప్పి అనుకుందాం. ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ప్రాణాపాయం అయితే లేదు. కాకపోతే ఆయన ఒక బాగలేనటువంటి ఈ ఎపిసోడ్ చుట్టూ రాజకీయ చర్చ అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ సార్.